సమయంలో దేవుడు నడిపింపు ఎలా ఉంటుంది? ఇక మనుషులు నడిపిస్తారు, ఈ లోకం సాతాను అపవాది అన్ని అన్నీ తెలిసి. ఉదాహరణ, మనం దేవుడు నడిపింపు ఎలా ఉంటుందో ఒకసారి మనం బైబిల్లో నుండి 7 విషయాలు త్వరగా మీకు అందిస్తాను, శ్రద్ధగా వినండి. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు చదవగలిగితే అక్కడ ఏముంటుందంటే, మోషే అనేటువంటి ఒక ప్రవక్తకి దేవుడు దర్శనమిచ్చి అంటాడు, ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీని 10 కమాండ్మెంట్స్ సినిమా కూడా ఉంది, మీరు ఇప్పుడైనా చూడొచ్చు. అది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీని వాళ్ళని నడిపించడానికి ఎక్కడికి నడిపిస్తావయ్యా? కానాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వాళ్ళని నడిపిస్తాను. దీని అర్థం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించడానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఒక నాయకుడు ఉండాలి. గొర్రెలు వెళ్ళాలంటే గొర్రెలకు ఎవరు ఉండాలి? కాపరు ఉండాలి. పశువులు మంచిగా ఉండాలంటే పశువులు కాపరు ఉండాలి. అన్నిటికీ కాపరు ఉన్నాడు. మనిషికి కూడా కాపరి, మనిషికి కూడా ఒక నాయకుడు, లీడర్. నాయకులు లేని జనులు ఏమైపోతారని పాడైపోతారు. ఏదో ఒక గురువుని ఆశ్రయించాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకని ఇంతమంది టీచర్స్, ఇంతమంది మాస్టర్లు, ఇన్ని కాలేజీలు, ఇన్ని ప్రిన్సిపాల్స్ ఇవన్నీ ఎందుకు వచ్చింది? గురువు లేకుండా డైరెక్ట్గా బుక్కులు చదివి ఎవరు పాస్ అవుతారు? ఎవరు ఏం నేర్చుకుంటారు? అందుకని గురువుని దైవంతో సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ గురువు లేకపోతే అసలు మనకి విద్య అర్థం కాదు, ఎడ్యుకేషన్ తెలియదు అసలు. అలాగే పాస్టర్ గారు లేకుండా, దైవజనుడు లేకుండా బైబిల్ ఏంటో మనకు అర్థం కాదు. త్రోవ చూపిస్తానికి మేము ఉన్న అప్పటి వరకు విన్నా, మనం గ్రీటింగ్స్లో చెప్పారు. ఎవరికి వాళ్ళే క్రిస్టియన్స్గా ఉండి, ఎవరికి వాళ్ళే బైబిల్ చదువుకొని, ఎవరి మట్టు వాళ్ళు ఎవరు తోసినట్టుగా ఉంటే అది సరైనటువంటి త్రోవ కాదు, సరైన భక్తి కాదు, సరైన విధానం కాదు. అన్నిటికీ నాయకత్వం ఉన్నట్టే భక్తి జీవితానికి కూడా ఒక నాయకుడు ఉండాలి. నాయకుడు కాదు. విన్నారా? కొంతమంది అంటారు, ఏ చర్చి బట్టి ఆ చర్చికి వెళ్తామంటారు. అలా కాదు. మీరు ఏ స్కూల్ బట్టి ఆ స్కూల్కి వెళ్తారా? బుక్కులు ఉన్నాయి కదా అని పిల్లల్ని అడుగుతున్నా, చెప్పండి. బుక్స్ కొనిస్తారు, 7వ తరగతితో 10వ తరగతి బుక్స్ కొనిస్తారు. అన్ని స్కూల్సే. కానీ అన్ని స్కూల్స్కి వెళ్తారా మీరు? ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళాలి, ఏదైనా ఒక మాస్టర్ గారి దగ్గరే నేర్చుకోవాలి. అన్ని స్కూల్కి వెళ్ళరు కదా. అలాగే మీకు డ్యూటీ ఉంది, కంపెనీ ఉంది, పని వచ్చు. మీరు చేసే పని వేరే చోట కూడా ఉంది. ఇక్కడ వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్తారా? అలాగే ఒక చర్చి, ఒక పాస్టర్ గారు, ఒక నాయకుడు మనకుంటే మనల్ని బాగా అర్థం చేసుకుని చక్కగా నడిపిస్తాడు. కనుక మనందరూ కూడా ఈ నాయకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మోషేని పిలిచాడు, ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాను, నీవు నాకు సేవకుడిగా పనిచేయాలని చెప్పాడు. చేస్తానని ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకోవాలి, తర్వాత ఒప్పుకున్నాడు. పాస్టర్ గారి ఉద్యోగం, సేవా పరిచర్య చాలా కష్టం అండి. చాలామంది తెలియదు. పైన మా సూటే చూస్తారు కానీ మా వెనకాల ఉన్నటువంటి బాధలు మీకు ఎవరికి తెలియదు. పైకి పాస్టర్ గారు ఏదో హాయి భలే ఉన్నాడులే అనుకుంటారు. పాస్టర్ గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆయన్ని, ఒక పాస్టర్ గారిని అమెరికా దేశంలో, ఇప్పుడు కాదులే చాలా కాలం క్రితం జరిగింది, అమెరికా అధ్యక్షులు చేస్తాం, మిమ్మల్ని అమెరికా అధ్యక్షులు చేస్తాం. ఒక పాస్టర్ గారిని అడిగారు అమెరికా వాళ్ళు. ఆయన బాగా పెద్దగా పేరు. ఆయన అన్నాడు, దేవుడిచ్చిన ఇంత గొప్ప బాధ్యతను వదిలేసి అల్పమైనటువంటి చిన్న రాజకీయ చేయడానికి నేను రాలేను, ఇంత పెద్ద పని వదిలిపెట్టి ఇంత చిన్న పని దిగి రాలేను అని అన్నాడు. చూసారా? అంటే ఎంత గొప్ప బలమైన పని అంటే, మీరు నాతో ఉంటే మీకు తెలుసుద్ది. 2 రోజులు సెలవు పెట్టి నాతోనే ఉండండి, తెలుసుద్ది పాస్టర్ గారి పని ఏంటో. దేవునికి స్తోత్రం. కనుక మాకు ఎన్నో ఉన్నాయి, సరే ఉంచండి. ఈ కష్టాలని చూసి చాలామంది పాస్టర్ గారు నిజంగా సేవ చేయాలనుకునేవాడు రాడు, అసలు ముందుకు రాడు పాస్టర్ గారు. నేను కూడా చాలామంది పాస్టర్ గారు కష్టాలు చూస్తున్నా చిన్న వయసులో. బాబు నాకు వద్దని నేను తప్పించుకున్నా. మా అమ్మని వద్దు మాటకి వినకుండా
1980 సంవత్సరంలో హైదరాబాద్ స్పిన్నింగ్ మిల్ ఇక్కడ వచ్చి జీడిమెట్ల చింతలు స్పిన్నింగ్ మిల్లో నేను జాబ్ చేసి పర్మనెంట్ అవుతూ ఉండగానే దేవుడు నన్ను దర్శించి నన్ను తీసుకెళ్ళిపోయాడు. సేవకు ఎన్నుకున్నానని చెప్పాడు. కనుక ఇలా జరుగుతుంది. దేవుని పని ఒప్పుకున్నాడు, మోషేని ఎన్నుకున్నాడు. మీరు కూడా గమనించండి, చాలామంది పాస్టర్ గారికి పెట్టేది ఇచ్చేది లెక్కేసుకుంటారు, కానీ పాస్టర్ గారు మన కోసం ఎంత ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు వచ్చాడు గృహాలకి, మనం ఎంతగా ఆయన చూసాము, అసలు ఎంత ప్రేమించాము, మన కోసం అసలు ఆయన ఎంత చేస్తున్నాడు అని ఆలోచించారు. మనం పెట్టామంటారు, మనం ఇచ్చింది లెక్కేసుకుంటాం. ఎప్పుడు అది చేయకూడదు. ఒక 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 పెద్ద వక్త చెప్తున్నాడు, వినండి, మీకైనా నాకైనా అందరికి సంబంధించిన మాట చెప్తున్నానండి. ఒక పెద్ద ఆయన గురువు అన్నాడు, ఎవరికైనా మనం ఏదన్నా చేసిందేమో నీళ్ళ మీద రాసుకోవాలంటే నీళ్ళ మీద ఎవరి ద్వారా మనం పొందిన మేలునేమో రాయి మీద చెక్కుకోవాలంట, రాతి మీద చెక్కాలంట. అర్థమైందా? ఈ మాట అర్థమైంది అంటే అర్థమైంది. నీళ్ళ మీద రాసుకోవడం అంటే ఏంటి? మనం ఎవరికైనా ఏదైనా చేసాం, నీళ్ళ మీద రాయమని అంటే నీళ్ళ మీద రాయగలము మనం అంటే అర్థమైనా మర్చిపోండి. ఎవరి ద్వారా ఏదైనా మనం పొందుకున్నామని ఒక దాన్ని ఏం చేయాలి? రాతి మీద హృదయంలో ముద్రించుకోవాలి, మర్చిపోకూడదు. కనుక అలాగే మనం ఎప్పుడు కూడా దేవునికి ఏమి ఇచ్చాం, సందాలు ఎన్ని ఇచ్చాం, కానుకలు ఏమి ఇచ్చాం, అవి ఇచ్చాము. అస్సలు ఒక భక్తుడు అంటారు దౌర్యుడని, ఆయన నేను ఇచ్చేది ఏ పాడిది అని ఆయన మామూలుగా అట్లా కిలో ఎన్నో లారీలు టన్నులు బంగారం దేవుని మందిరానికి ఇచ్చి ఆ మాట అంటాడు. అలా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మనం ఇచ్చేవారుగా దేవుడు చేస్తాడు. ఇచ్చేయమంటే ఆ దేవుడు ఇచ్చిందే మనం ఇస్తున్నాం అంతే తప్ప మన ఏమి లేదనుకోవాలి. రైట్, ఇక్కడ నా అంశంలోకి వద్దాం. దేవుడు నిన్ను నడిపిస్తే పాలు తేనెలు ప్రవహించే దేశానికే నడిపిస్తాడు, సమృద్ధిలోనికే నడిపిస్తాడు, కానీ అటు ఇటుగా నడిపించడు. నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎవరి ద్వారా వింటాడు నీకు నడిపిస్తాడంటే పాస్టర్ గారి ద్వారా నడిపిస్తాడు నిన్ను. వినమ్మా, కొందరంటే డైరెక్ట్గా దేవుడు వచ్చినాక మాట్లాడి తింటా అంటారు. అంత అవసరం లేదు. నీతో మాట్లాడటానికి ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు సేవకుడు ఎన్నుకున్నాడు. ఒక ధనవంతుడైన వాడు తన ఇష్టం వచ్చినాడు బతికి తను చనిపోయి నరకాగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. అగ్నిగుండంలోకి వెళ్ళాక ఏమన్నాడు? నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈసారి వెళ్ళి అమ్మ ఇంత అగ్నిగుండం అందని నేను వెళ్ళి మా వాళ్ళందరూ చెప్తానంటాడు. అవకాశం లేదు, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు అని చెప్తాడు దేవుడు. కనుక మిమ్మల్ని నేను ఒకప్పుడు మీలాంటి ఒక శిష్యున్నే గురువుల చేతి కింద నడిపించబడబట్టే కదా నేను తర్వాత గురువుగా నేను తన మీద ఈ గురుదక్షిణ చెల్లించుకుని గురు సేవలు చేసుకుని దైవుని ద్వారా గురువుల ద్వారా దీవించబడి ఇలా దేవుని పరిచయకు వచ్చాను. మనం కూడా భక్తి జీవితానికి మనకు ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి అంటే దైవజనుడు నాయకత్వానికి లోబడాలి, దైవజనుడిని గౌరవించాలి, దైవజనుడిని సన్మానించాలి, దైవజనుడు మాటే దేవుడి మాటలు భావించాలి. అప్పుడే నీవు ఈ నూతన సంవత్సరములో పాలు తేనెలు ప్రవహించే దేశము గుండా వెళతావు. పాలు తేనెలు ప్రవహించండి. మీరు ఎక్కడైనా చూసారా? ఇలాంటి దేశం ఎక్కడైనా చూసారా? పాలు తేనెలు ప్రవహించే చూసారా? ఎవరు చూడలేదు. ఆ మాట ఒకసారి ఆలోచించండి. పాలు తేనెలు ప్రవహిస్తాయి అంటే తేనె తుట్టి పట్టాయి ఆ దేశంలో వెళ్ళి పిండవసలా ఆ ఈగలు తోలేసి దానికోసం శ్రమ కారతా ఉంటుంటే తీసుకుని నాకే చేయటం స్టోర్ చేసుకోండి. పాలు గేదెలు పశువులు పిండవసలా అవి తినే ఆహారాన్ని బట్టి బాగా పాలు ప్రవహిస్తూ ఉండేవి. అలాంటి ఊహించుకోండి, అలాంటి దేశం. మీరు ఎప్పుడైనా తేనె పాలు, ఒరిజినల్ తేనె రెండు కలిపి తాగండి. ఎంత శక్తి అంటే ఎంత బలమో మామూలుగా ఉండదు. ఒరిజినల్ బ్లడ్ వస్తుంది.
ఆమేన్. అలాంటి ఆరోగ్యకరమైన మంచి ఆహారంతో కూడిన పరిస్థితులు గుండా దేవుడు నిన్ను నడిపించుతాడు కనుక నీవు ఆయన నాయకత్వానికి లోబడు. మొదటి విషయం, దైవజనుడు మాట విను. రెండవదిగా చూద్దామండి, కీర్తనలో 80వ కీర్తన 1వ వచనంలో ఉంది. అదేంటంటే రెండో పాయింట్, ఇశ్రాయేలు కాపరి చెవియగు మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైనవాడు ప్రకాశింపుమా అని అంటాడు. అంటే దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుని నాయకత్వం లోబడితే నిన్ను, నీ కుటుంబాన్ని మందలాగా విస్తరింపజేస్తాడు. మందలాగా. వారిలో ఒంటరైన వాడిని దేవుడు ఏం చేస్తాడు? నాకెవరు దిక్కు లేరండి, నాకెవరు స్నేహితులు లేరండి, నా పరిస్థితి లేనిదండి, నా బీద పరిస్థితిని బట్టి, నా అమాయకత్వాన్ని బట్టి, నా యొక్క స్థితిని బట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, స్నేహితులు లేరు, బంధువులు దూరం పెట్టేశారు, మా బస్తీ వాళ్ళు, గల్లీ వాళ్ళు ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నా పరిస్థితిని బట్టి 3 విధాలుగా మనుషులు ఎప్పుడైనా తోటి వారిని తృణీకరిస్తారు. ఒకటి, ఆర్థిక పరిస్థితులు మనం సరిగ్గా లేనప్పుడు ఎంతటి బంధువు అయినా ఏం చేస్తాడంటే మనం పక్కన పెట్టేస్తాడు. అందుకని డబ్బు లేని వాడంట దుబ్బుకు కూడా పనికిరాడు. అందుకని ఏం చేయాలి చెప్పండి? కష్టపడ వినండి. తర్వాత రోగం ఏదన్నా వస్తే, రోగం వచ్చినప్పుడు కూడా ఎవరి దగ్గర రాదు. మీకు తెలుసు, మన కరోనా తెగులు వచ్చినప్పుడు ఎంత దగ్గర బంధువైనా, ఎంత ప్రేమగల భార్య అయినా, ఎంత ప్రేమగల భర్త అయినా, కరోనా వచ్చిందంటే ఒక దగ్గితే చాలు ఆ మనిషిని ఏం చేశారు? క్వారంటైన్కి పంపించలేదు, దూరంగా పెట్టలేదు. రోగం వస్తే తొమ్మిదికి వస్తారు. పేదరికం. మూడవదిగా, మనం ఇమేజ్ దెబ్బతిందంటే ఎవరు మనల్ని, ఇమేజ్ అంటే అర్థమైందా? మన మీద చెడు ముద్రలో పడనివ్వకూడదు. మన మీద చెప్పండి, చెడు ముద్రలో మాట్లాడరే, చెడు ముద్రలో సుగంధ తైలం కంటే చెప్పండి, మంచి నీవున్న ఇంటి దగ్గర, నీకున్న గల్లీలో నిన్ను, నీ పేరు తైలం కంటే విలువగా ఉండాలి. నీ పేరే సువాసన వెదజల్లాలి. పలానాని, పలానా బ్రదర్, పలానా సార్, పలానా మేడం, పేరు గొప్పదండి. పరువు పోతే రాదు, పరువు పోతే రాదు. పైసలు పోతే మళ్ళీ కష్టపడతాం, సంపాదించుకుంటాం. వినండి దయచేసి, మీ బంధువుల్లోనైనా, స్నేహితుల్లోనైనా, సంఘంలో, సమాజంలోనైనా సరే ఎక్కడ కూడా పరువును పోగొట్టుకోవద్దు. పరువుగా ఉందాం, గౌరవంగా బ్రతుకుదాం. ఒక పూట ముద్ద లేకపోయినా పర్లేదు, బట్టలు లేకపోయినా పర్లేదు, డబ్బులు లేకపోయినా పర్లేదు. పరువు ప్రతిష్టలకు విలువ ఇద్దాం. దేవునికి స్తోత్రం. అయిపోతే ఎవరు మన లెక్క చేయరు. అర్థం చేసుకోండి. నిన్ను దేవుడు మందలాగా చేస్తాడు. నీ చుట్టూ 10 మంది తిరిగేలాగా చేస్తాడు. నీ దగ్గరకు అనేకులు వచ్చి అప్పులు అడిగేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. నీవే అనేకులు పెట్టేలాగా, ఇచ్చేలాగా, అనేకులకు నీవే మంచి చెప్పేలాగా దేవుడిని దీవిస్తాడు. నువ్వు ఆయన నాయకత్వాలు ఒప్పుకో, ఆయన నడిపింపు ఒప్పుకో. ఉదయకాలం లేకగానే మనం ప్రార్థన, ప్రభా నాకు ఎలా నడవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎట్లా జీవించాలో నాకు తెలియదు, ఇట్లా పరిస్థితులన్నీ క్రిటికల్గా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి, నాకేం అర్థం కావట్లా, నా జ్ఞానం ఇవ్వు, తెలివి ఇవ్వు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుకో అని దేవుని దగ్గర మనం చేసుకోవాలండి. నిన్ను దేవుడు గొప్ప జనాంగంగా చేయనుగాక. హల్లెలూయా. నీ పిల్లల్ని బాగా ఆశీర్వదిస్తాడు, ఆస్తి పనులు చేస్తాడు. నువ్వు ఆయన నాయకత్వం ఒప్పుకో. ప్రభు నీవే నన్ను నడిపింది, నీవే ఇదిగో నా చేయి నీకు ఇస్తున్నా, బ్రతికే నీకు ఇచ్చేసిన, జీవితం నీది, నీ చేతిలో పెట్టేసిన, నన్ను నీవే నడిపించు ప్రభు, నీవు నడిపించయ్యా అని ఆయనకు అప్పగించుకున్నాం. ఆయనకు అప్పగించుకున్నానని చెప్పి మళ్ళీ పాస్టర్ గారు మాట వినలేదా? పాస్టర్ గారు మాట వినదంటే అది నిజం కాదు. దైవజనుడు చెప్పినట్టు ఇంటేనే నువ్వు దేవుడి మాట, ఆయన నాయకత్వానికి లోబడినట్టు. అప్పుడు దేవుడిని గొప్ప జనాంగంగా, గొప్ప ప్రజలుగా
ఘనమైన బలమైన గొప్ప జనాంగంగా దేవుడిలో నీ కుటుంబాన్ని ఆశ్రయించను గాక. ఇక మూడో విషయం చూద్దాం రండి. యెషయా గ్రంథం 58:11. యెషయా గ్రంథం 58:11 ఏముందంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలే ఉండుదవు. యోహాను సువార్త 14:18 మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తును, కొంతకాలం తర్వాత లోకమునను మరి ఎన్నడూ చూడదు. అంటే దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 28:20 అంటున్నాడు, ఈ యుగ సమాప్తులు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 అంటాడు, నిన్ను విడువని ఎడబాయను. ఈ మాటలో ఈ 4 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒక్కసారి నిన్ను ఆయన పట్టుకున్నాడంటే నిన్ను ఇడవడు. నిన్ను మనుషులు విడవచ్చు, స్నేహితులు విడవచ్చు, బంధువులు విడవచ్చు. దేవుడు నిన్ను విడవడు. వ్యాధులలోనే కానీ, కష్టాల్లో కానీ, సుఖాల్లో కానీ, సంతోషంలోని, బాధల్లోని, బలహీనతలోని, నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం నీ చెయ్యా విడవడు. బాగా మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా మనతో స్నేహం చేస్తారు. పరిస్థితి దారి తప్పినప్పుడు, బలహీనమైనప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి? చాలామంది సినీ యాక్టర్లు టీవీలో ప్రోగ్రాం చూసి ఫోన్ చేస్తారు నాకు. ఎవరంటే ఒకప్పుడు వాళ్ళు బాగా స్టార్స్ బాగా యాక్టింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే, నా జీవితం ఇలా అయిపోద్దని నేను ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారు, నేను ఎవరినో చెప్తాను కానీ ముందు నా బాధేనండి అని చెప్పి. ఏమంటారంటే, నా అందం ఉన్నప్పుడు, నాకు డబ్బు ఉన్నప్పుడు, నా ఒంట్లో ఓపుకున్నప్పుడు అనేక మంది వాళ్ళ స్వార్థానికి నన్ను వాడేస్తున్నారు. ఇప్పుడు తినటానికి ఆహారం కూడా లేని స్థితిలో, ఉండటానికి ఇల్లు లేని స్థితిలో చాలా బాధలు, ముఖ్యంగా మనస్సు నెమ్మదలేదు. ఇక ఎందుకు ఈ బ్రతుకు, చనిపోదాం అనిపిస్తుంది. కానీ టీవీలో ఆ యేసు ప్రభు కరుణామయుడు కదా, ప్రేమామయుడు కదా, దయామయుడు కదా, ఏమైనా మాట్లాడతాడని చెప్పి టీవీ ఆన్ చేస్తే మీ మాటలు వచ్చినాయి, బాగా నాకు హృదయం తాకిని, బతకాలనిపిస్తుంది. ఏం చేయాలి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అందం ఉన్నప్పుడు, ఆస్తున్నప్పుడు అందరూ వాడుకున్నారు, అందరూ వాళ్ళ చుట్టూ తిరిగారు, కారులు ఎక్కించుకున్నారు, అద్దాల మేడల్లో తీసుకెళ్ళిపోయారు, అన్ని విధాలుగా వాళ్ళ ద్వారా బిజినెస్ చేశారు. ఇప్పుడు అందం లేదు, కళ లేదు, ఏదో ఒక ముసలమ్మ పాత్రను ఇవ్వండి, యాక్ట్ చేస్తాం, బతుకుతామంటే కూడా ఇవి లేదో, నిన్నెవరు పెట్టుకుంటారు వచ్చి అంటున్నానంట. నీ అందం పోతే, నీ ఆరోగ్యం చెడిపోతే, నీ ఆస్తికి పోతే నిన్నెవరు కూడా నీ దగ్గర రాను. కానీ నేను చెప్తున్నా, యేసయ్య మన ప్రభు నిన్ను ఎన్నడూ ఆయన వీడవాడు. మరి వీడమని ఎల్లప్పుడూ తోడుకుంటే స్నేహితుడైన యేసయ్య కావాలా నీకు? 3 రోజులు మురిపించి మరిపించి నిన్ను వాడేసుకుని వదిలేసే స్నేహాలు కావాలా? యవన ప్రాయములు వండంగానే మంచి ఫౌండేషన్ వేసుకోండి, అందము, ఆరోగ్యం, ఆస్తి ఉన్నప్పుడే ఒక మంచి స్థితిలో రండి. లేదా వృద్ధాప్యమంచులు చాలా బాధలు పడిపోతావు. నిన్నెన్నడూ విడవనటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను ప్రతి సమయంలో నిన్ను కాపాడుతాడు, నిన్నెప్పుడూ మర్చిపోడు, విడిచిపెట్టడు. ఆ ప్రభువుకి నిన్ను అర్పించుకుని ఆయన నాయకత్వం నడిపించబడదాము. ఇక 4వది ఏంటంటే, ఏమండి, యోహాను సువార్త 16:13 ఉంది ఈ మాట. యోహాను సువార్త 16:13 ఉంది. సత్య స్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడంట సర్వ సత్యములోనికి నడిపిస్తాడంట మనల్ని. చెప్పండి, అనండి, సర్వసత్యం. చేపకి
చేపకి ఎరేస్తాం. ఎర ఎందుకు వేస్తామో చేపకు తెలుసా? చేపకు తెలుసా? తెలిస్తే ఆ ఎర్ర పట్టుకుంటుందా? మనిషి కూడా దురాశకి ఆశపడి దురాశని ఎర్రలకు చిక్కి బలైపోతాడు. కదా? జింక నేను భలే అందంగా ఉన్నాను, భలే ఎగురుతున్నాను, చక్కగా ఎగురుతుంది అడవులు. చెట్టు చాటున సింహం ఉందన్న సంగతానికి లోకములో అలాగే మనిషి కూడా తనకున్నటువంటి ఇమ్మని బట్టి, తనకున్న రూపురేఖను బట్టి ఏం చేస్తాడు? లోకంలో నాకే అందం ఉంది రోడ్ల ముందు, పక్కనే చెట్టు చాటున ఉంటాడు సైతాను లోకం. ఎవరి కన్ను ఎలాగో తెలియదు. ఒక ముసలమ్మ అలా ఆయన చెప్పాడంట, ఇంకో బంగారం ఉంటే ఉందిలేవే, పొద్దున్నే వాకలు తుడిచేటప్పుడు అది పెట్టుకోమాక, రోజులు బాగాల ఆ బంగారము ఆ మెడలో చేంజ్ చేసి లోన్ పెట్టుకుని ఆ కల్లాపై కొట్టినాక తరం వేసుకో అన్నాడంట. ఆవందంట, కుల్లోడు నీ కుళ్ళు పుట్టి భర్తనేమంటుంది, నీవే నువ్వు నన్ను చూడలేకపోతున్నావు, నేను బంగారంతో పొద్దున్నే కలకల్లాడటం, అదిగో ఇంట్లో చూడు ఆడు చూడు, ఓయ్ భలేగుందా గొలుసు, భలేగు మెరిసిపోతున్నావు ఆంటీ, మెరిసిపోతున్నావు అమ్మమ్మ మాయి అంటే వాళ్ళందరూ చూడండి, నువ్వే చూడలేక నన్ను బంగారు తీసి మూలం పెట్టమంటావు చచ్చినోడా అందంట. ఒకరోజు ఉదయాన్నే మంచి చూశారు నా అంతా చూసుకోవాల మెల్ల చేయనట్టు తిరుగుతుంది. చక్కగా ఇద్దరు వచ్చారు బైక్ మీద, అమ్మమ్మ మేము ఇటు వెళ్ళాలి, ఇటు రోడ్డు మాటల్లోనే పెట్టేశారు. ఏం చేశారు? పట్టని తెప్పేశారు. ముందు పడింది పొళ్ళుండి, గొలిసిపోతే ముందు పొళ్ళుండి ఉన్నప్పుడు కూడా. చాటున ఎవరున్నారు చెప్పండి? సింహం దాగి ఉంది. లోకం ఎవరిని మింగుతున్నాను గర్జించే సింహంలో తిరుగుతున్నాడు. నీకు ఆస్తి ఉంది కదని చెప్పి కనుపరుచుకోమాక. బైబిల్ ఏం చెప్తుంది? ఎంత ఎదిగితే అంత ఎదిగే కొద్దిగా ఎట్లా ఉండాలి? ఒదిగి ఉండు. ఎంత జ్ఞానం ఉన్నా లేనట్టుగానే ఉండు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా లేదు, మితముగా ఉండమని అందుకే బైబిల్ లేదు. కనుక సర్వసత్యం అంటే జరిగేది, జరుగుతుంది, జరగబోయేది కూడా దేవుడు చెప్తాడు. ఏం జరుగుతుందో చెప్తాడు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోకంలో నీవు బ్రతికినంత కాలం మన నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, పాప క్షమాపణ పొందుకుంటావు. చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని విషయంగా పరలోకానికి వెళ్ళిపోతావు. బైబిల్లో రుజువు ఉంది అని చెప్తాం. ఇంకా మేము ఏమని ఈ లోకం ఉన్నంత వరకు ఇలా ఉండు, తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదని చెప్పే బైబిల్ కాదు ఇది. ఆది అంతము లేనిది, వర్తమాన భూత భవిష్యత్ కాలం గురించి చెప్పే గ్రంథం. సంపూర్ణ సత్యం, సర్వ సత్యాన్ని బోధించేటువంటి గ్రంథాన్ని నువ్వు అనుసరించుకో. అదే దేవుడిని అడిగింది. ఇక 5వదిగా చెప్తున్నాండి, 107వ కీర్తన 7వ చూద్దాం. 107వ కీర్తన 7వ వచనం ఏముందంటే, చక్కని త్రోవను ఆయన నడిపించను. చక్కని త్రోవ. చూడ మనం నడిచే త్రోవ చెప్పండి, యేసు త్రోవ, యేసు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనది మార్గం. అది వంకర లేదు, ఎవరు ఎంచటానికి వీలు కాదు. యేసుక్రీస్తును నమ్ముకుని దేవుని దగ్గరికి వెళ్తామంటే ఏ మతస్థుడైనా సరే, వాళ్ళు ఏ బైబిల్ చదువుతున్నారా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచి ఎవరైనా మంచి మనసు అర్థం చేసుకున్నారంటే వాళ్ళు మంచోళ్ళు, మంచి మార్గాన్ని ఎంచుకున్నారు, నీతి మార్గాన్ని ఎంచుకున్నారు, మంచోళ్ళు. మత ఛాందస్తుల గురించి నేను మాట్లాడట్లా. మంచివాళ్ళు అయితే సరైన మార్గం ఎంచుకున్నావు, వెరీ గుడ్ అంట. చక్కని త్రోవ అండి, సమాధాన త్రోవ, శాంతియుతంగా ఉంటుంది. ఇక 6వదిగా చెప్తాను చూడండి, కీర్తన 23వ కీర్తన 2-3 వచ్చినాను. కీర్తన గ్రంథం
23 కీర్తన 2-3 వచ్చినంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. శాంతి. ఆరోగ్యం బాగా లేకపోయినా, పరిస్థితులు ఎప్పుడైనా నెమ్మది లేకపోయినా, నా అనుభవం చెబుతున్నా. ఒక పాట ఒకప్పుడు ఈ ఫోన్లోనూ ఈ రికార్డు అంటే ఈ సౌండ్స్ టేప్ రికార్డ్స్ రాకముందు నేనేం చేసినావు, పాడుకునేవాడిని. పాట పాడేవాడిని. పాడే వరకు నెమ్మది వచ్చేసేది, శాంతి వచ్చేసేది, సమాధానం వచ్చేది, బైబిల్ చదివేవాడిని. ఇప్పుడైతే చక్కగా ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు పాట, ఏ పాట అంటే ఆ పాట. టెక్నాలజీ పెరిగిపోయింది. శాంతి మార్గం. యేసు శాంతిదాత. లోకం ఇచ్చే శాంతి కాదు. లోకములో శాంతి ఏంటంటే అన్నీ ఉంటే శాంతి, అన్నీ ఉంటే శాంతి. ఏమీ లేవనుకో అక్కడ శాంతి ఉండదు. సనుగుడు, గొనుగుడు, విసుగుదల, తృణీకరించుకోవటం, ఈయనపరచుకోవటం, ఒకళ్ళు తృణీకరించుకోవటం. కానీ యేసయ్య శాంతి అది ఈ ఇహలోక సంబంధమైన ధననిధులను బట్టో, ఆస్తి ఐశ్వర్యం బట్టో, పేరు ప్రఖ్యాతి బట్టి ఉండదు. ఆయన ఇచ్చే శాంతి, సమాధానం వీటిని బట్టి కాదు, దైవికమైన సమాధానం, శాంతి, సంతోషం. అందుకని యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారి ముఖాలు ప్రకాశం ఉంటాయి. వాళ్ళు పేదోళ్ళైనా, కూలి పని చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా, హౌస్ కీపర్స్ అయినా సరే, వాళ్ళు ఎంత మరి హీనమైన పని చేస్తున్నా సరే వాళ్ళ ముఖాలు ప్రత్యేక కళ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బును బట్టి సంతోషించరు, ఆస్తి ఐశ్వర్యం బట్టి, దేవుని బట్టి, దేవుడిచ్చే శాంతి. ప్రార్థన చేసుకుంటే, బైబిల్ చదువుకుంటే, పాట పాడుకుంటే ఎంతో సంతోషం. ఆ శాంతి ఎవరికి దొరకదు. కనుక దేవుడు నిన్ను ఆ శాంతి మార్గంలో నడిపించునుగాక. నడిపించాలంటే నువ్వు ఆయన కాపరత్వంలో ఉండాలి, ఆయన నాయకత్వంలో ఉండాలి, ఆయనకు లోబడి జీవించు. ఇక 7వ మాట చెప్పేసి ముగిస్తా. 73వ కీర్తన 24లో ఏముందంటే, 73వ కీర్తన 24లో ఏముందంటే, 73వ కీర్తన 24 ఇక్కడ ఏముందంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. కీర్తన 33:11 కూడా చూద్దాం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు కూడాను. మంచిది. ఇప్పుడు ఈ 7వ విషయం ఏంటంటే, మనం దేనికైనా ఎవరు ఆలోచన తీసుకోవాలి, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు ఓపెన్ చేయాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, పేర్లు పెట్టాలన్నా, లేదా మన జీవితంలో ఎదురుపడేటువంటి సమస్యలైనా, పరిస్థితుల గురించైనా ఎవరు సజెస్ట్ తీసుకోవాలి? బైబిల్ సలహా తీసుకోవాలి, దైవజనుడి దగ్గరికి రావాలి. ఈ ఆలోచన సదా నిలుస్తుంది, సదాకాలం నిలుస్తుంది. కనుక దైవికమైన ఆలోచనకి లోబడదాము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, వినండి, ఒక తండ్రికి ఒక పిల్లవాడు అంటే చెప్తే వింటాడే, లోబడి ఉంటాడు పిల్లోడు. తండ్రి ఇటు తీసుకెళ్తే అటు వెళ్తాడు, తండ్రి ఏం చెప్తే చేస్తాడు. అలాంటి పిల్లోడు ఎట్లా అభివృద్ధి చెందుతాడో అలాగే ఒక విశ్వాసి, ఎవరన్నా ఒక క్రైస్తవుడైన దేవుని బిడ్డగా ఎవరైనా సరే, ఒక తండ్రి, మన పరమ తండ్రిని దేవుడు మాటకు లోబడి ఆయన చేతులు, ఆయన చేతులను నువ్వు నడిపించబడు, సంపూర్ణంగా విధేయత కలిగి, సంపూర్ణంగా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ 2026వ సంవత్సరం, నూతన సంవత్సరంలో మీకు తప్పక నూతన దీవెనలు కలుగజేయునుగాక. ఈ 7 మార్గాలు కూడా నడిపించబడండి. ఐగుప్తు నుండి కానానుకు